ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సదాశివుడి గురించి కొంత స్మరిద్దాం. శివుడు అంటేనే మంగళకరుడు అని ఒక ఉత్పత్తార్థం. మంగళాలను ఇచ్చేవాడి పేరే శివుడు. ఆయన అందరికీ ఇస్తారు. కానీ భక్తుల్లో కొంతమంది దాన్ని సద్వినియోగపరుచుకొని ఇంకా ఆయన్ని దగ్గరికి తీసుకున్న సందర్భం బాణాసురుడు అనే ఒక భక్తుడి దగ్గర మనకు కనిపిస్తుంది. ఈ బాణాసురుడు బలిచక్రవర్తికి కొడుకు. అంటే బలిచక్రవర్తికి ఇద్దరు భార్యలు. ఒక ఆవిడ పేరు వింధ్యావళి. ఆవిడే వామనమూర్తికి దానం ఇచ్చేటప్పుడు నీరు అది పాదాలతో కడిగి సంతోషంగా దానం ఇచ్చిన పుణ్యాత్మురాలు ఆవిడ. ఇంకొక భార్య కోటర ఆవిడ పేరు. అంటే ఆవిడ రాక్షస స్త్రీ, రాక్షస లక్షణాలే ఉన్నాయి. ఆ పుట్టిన బాణుడు అనేవాడు కూడా రాక్షస లక్షణాలతోనే పుట్టాడు. కాకపోతే అతని దగ్గర శివభక్తి ఎక్కువగా ఉండటం వల్ల తరచూ కైలాసం వెళ్ళి శివుడితో ప్రణామం చేసి ఆ సంధ్యాకాలంలో శివుడు తాండవం చేసేటప్పుడు కొన్ని వాయిద్యాలు తీసుకొని అతను కూడా వాయించేవాడు. ఇలా వాయిస్తూ శివుడికి సేవ చేస్తున్న సందర్భంలో శివుడికి అమితమైన ప్రేమ కలిగి నీకేం కావాలని అడిగితే నాకు 1000 చేతులు కావాలని అడిగాడు. సదాశివుడు భోళాశంకరుడు కదా, వెంబడే 1000 చేతులు ఇచ్చాడు. ఈసారి 1000 చేతులతో 1000 వాద్యాలు తీసుకొని సదాశివుడికి సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి ఇంకా అమితానందం కలిగి మళ్ళీ ఈసారి నువ్వేమడిగితే అది ఇస్తానన్నాడు. అతను ఏమి చెప్పాడంటే, మా ఇంటికి వచ్చి సపరివారంగా మా ఇంటి ముందు నువ్వు నాకు రక్షణ భారం వహించు అన్నాడు. ఒక్కసారి ఇస్తానన్న తర్వాత మానవ నైజం కాదు కదా, దేవతా నైజం. ఒకసారి మాట అంటే దాన్ని తీర్చాల్సిందే. ఆయన సపరివారంగా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నంది మొత్తం భృత్యగణంతో మొత్తం వచ్చి ఈ బాణాసురుడి వాకిట్లో నుంచున్నారు. ఇంకా బాణాసురుడికి చాలా స్థిమితంగా ఉంది. అంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు, ఏదో విజయం సాధించాడు. ఈసారి అసలు ఎవరు యుద్ధానికి రావట్లే. అటువంటి పరిస్థితి, అంత సౌకర్యం శివుడి దగ్గర బాణాసురుడు అనేవాడు సంపాదించాడు. ఆ తర్వాత బాణాసురుడికి కూడా విసుగొచ్చింది. విసుగొచ్చి ఎంతసేపు ఎవరు తన మీదకి యుద్ధానికి రావట్లేదు, తను ఎవరి మీద యుద్ధం చేయాలని ఎవడు సిద్ధపడట్లేదు అని చెప్పి శివుడి దగ్గరికే వెళ్ళి అడిగాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాతో ఒకసారి యుద్ధం చేయమని. శివుడు సున్నితంగా చెప్పాడు, భక్తులతో భగవంతుడు ఎప్పుడు యుద్ధం చేయడు అని. అప్పటికి సంతోషపడి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగాడు. ఈసారి శివుడికి కోపం వచ్చింది. నీకు యుద్ధం కావాలా, ఆ ఉన్న తేట తీరాలంటే నాతో సమానమైన వాడు మరి ఒకడు వస్తాడు, అప్పుడు నీకు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో నీకు సమానోద్యోగి అవుతాడు కాబట్టి నీ తేట తీరుతుందిలే అని చెప్పాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు రావడం, శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడం, అతని 1000 చేతుల్లో 996 చేతులు శ్రీకృష్ణుడు నరకడం. ఆ తర్వాత శివుడి యొక్క కోరికతో బాణాసురుడిని శ్రీకృష్ణుడు క్షమించడం జరిగింది. అతను ఆ తర్వాత కూడా శ్రీకృష్ణుడికి, శివుడికి భక్తుడయ్యాడు. ఆ భక్తుడవడానికి కారణం కూడా శివభక్తి వల్ల కృష్ణ భక్తి కూడా అతనికి అబ్బింది. ఇది బాణాసురుడి యొక్క కథ. బాణాసురుడు లాగానే అతని తండ్రి గారు బలి, ఆ బలి చక్రవర్తికి మొత్తం దానం ఇచ్చేసిన తర్వాత స్వామివారు శ్రీ మహావిష్ణువు తను స్వయంగా వెళ్ళి నేను నీ వాకిట్లో నేను కాపలా ఉంటాను అని చెప్పారు. ఇప్పటికీ సుతల లోకంలో బలిచక్రవర్తి యొక్క భవనం ముందు స్వామివారి శ్రీ విష్ణుమూర్తి ఆయనకి కాపలాగా ఉన్నారు. ఇలా తండ్రికి కొడుకుకి ఒక ఇద్దరు ప్రధాన దేవతలు, శ్రీకృష్ణుడు అనుకోవచ్చు, లేదా వామనుడు అనుకోవచ్చు, లేదా విష్ణువు అనుకోవచ్చు. వైష్ణవ స్వరూపమైన విష్ణువు
వామనమూర్తిగా త్రివిక్రముడుగా అక్కడ ఆయనకి కాపలా ఉండటం వారింటి దగ్గర. అదే రకంగా అతని కొడుకు స్వయాన అతని కొడుకైన బాణాసురుడికి శివుడు కాపలాగా ఉండటం. ఇది మొత్తం అష్టాదశ పురాణాలలో ఎక్కడా కూడా ఇటువంటి చిత్రం కనిపించదు అసలు. వాళ్ళిద్దరు అంత భక్తులు. ఒక ఆయన తండ్రి విష్ణుమూర్తి భక్తుడు, ఒక ఆయన శివుడికి భక్తుడు. ఇద్దరినీ కూడా దేవతానుగ్రహం అలా జరిగింది. శివుడికి పరిపూర్ణమైన అనుగ్రహం కలగడం వల్లే వాళ్ళ ఇంటి ముందు వచ్చి కాపలా కూడా ఉన్నాడు. ఇక ఈ వరాన్ని దుర్వినియోగం చేసిన మరొక భక్తుడు వృకాసురుడు. ఆ వృకాసురుడు అనేవాడికి పర్యాయ పదం భస్మాసురుడు అని కూడా అంటారు. ఆ భస్మాసురుడు అనేవాడికి ఎందుకు పేరు వచ్చిందంటే అతను అడిగిన వరమే నేను ఎవరినెత్తిన చేయబెడితే వాళ్ళు భస్మం అవ్వాలి అని చెప్పి వరం అడిగాడు. శివుడు తదాస్తు అన్నాడు. అన్న తర్వాత అతనికి డౌట్ వచ్చింది, అనుమానం. శివుడు వరం ఇచ్చాడు కానీ ఇది ఫలిస్తుందా అని. ఇది వివరణ తీసుకోవాలి లేదా టెస్ట్ చేయాలి అంటే దగ్గరలో ఎవరు లేరు. అందుకని శివుడి మీదే ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. శివుడు ఒకసారి వరం ఇచ్చేసిన తర్వాత అది ఎవరికైనా ఫలిస్తుంది, శివుడికి కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి శివుడికి కొద్దిగా ఇబ్బంది కలిగి ఆయన అదృశ్యమైపోయాడు. శివుడిని గురించి ఎతుకుతూ వెళ్తుండగా శ్రీ మహావిష్ణువు ఒక బాలవటు రూపంలో అతనికి ఎదురొచ్చాడు. వచ్చి ఏంటంత ఒగురుస్తూ పరిగెడుతున్నావు ఏంటని అడిగాడు. ఇలా జరిగింది, శివుడు నాకు వరం ఇచ్చాడు, అది జరుగుతుందా లేదా అని నేను పరీక్ష చేద్దామంటే శివుడు మళ్ళీ కనపడలేదు అని. ఈసారి విష్ణుమూర్తి కొద్దిగా డిఫరెంట్గా దాన్ని ట్యాకిల్ చేద్దాం అనుకొని, అసలు శివుడు వరం ఇస్తే అది ఫలిస్తుందని ఎట్టా అనుకున్నావా? మంగళస్వరూపుడు ఎవడన్నా చక్కటి వాడు ఎవడన్నా వరం ఇస్తే ఫలిస్తుంది, కానీ ఆయన ఒక పక్కన ఉండేది శ్మశానంలో, పూసుకునేదేమో శవాల మీద భస్మాన్ని, భూతాలు ప్రేతాలు ఆయన గణాలు. అంత అశుచిగా ఉండేవాడి వరం ఫలిస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? అదే కదా నేను చెప్పేది, అది ఫలించదంటే నేను చేసిన తపస్సు అంతా వ్యర్థమైపోయినట్టే కదా. నేను వెళ్ళి అందరికీ నేను చాటింపు వేయాలి శివుడు మోసగారని. దానికి అంతా ఆయన గురించి ఆలోచించడం ఎందుకు? ఆయన మోసగారని ఒక్కసారి రుజువైతే నీతో పాటు నేను కూడా వస్తాను, దేవతలందరికీ మొత్తం లోకాలన్నిటికీ మనమే చాటింపు వేసేద్దాం. నువ్వు ఉన్నావు కదా, నీ దాన్ని ఎత్తిమే చేయబెట్టుకో, అది ఎటు జరిగే పని కాదు, అది అబద్ధం తెలంగాణ అందరికీ మనమే చెప్దాం. విష్ణుమూర్తి యొక్క ఆ వర్చస్సుకి, విష్ణుమూర్తి యొక్క జగన్మాయకి, తేజస్సుకి ఈ భస్మాసురుడు అనేవాడు, వృకాసురుడు అనేవాడికి అసలు ఏం చేస్తున్నాడు అర్థం కాక అతని తల మీద అతనే చేయబెట్టుకున్నాడు, భస్మం అయిపోయాడు. ఇట్లా ఆయన నష్టం వస్తుంది కష్టం వస్తుంది అని వరాలు ఇవ్వడం ఆలోచించే తత్వం ఉన్న దేవత కాదు శివుడు. ఏ రకమైన వ్యక్తి అయినా సరే తనకు అనుకూలంగా తపస్సు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఏ వరం కావాలంటే ఆ వరం ఇవ్వగలిగిన, ఇచ్చే స్వభావం ఉన్న అతి దయాగుణం గల దేవత సదాశివుడు.